వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరికని పట్టణ చౌరస్తాలో యాదవులు పెద్ద ఎత్తున సదర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్బెల్ట్ ప్రాంతంలోని యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని దున్నపోతులతో ఆటలు ఆడించారు. హైదరాబాద్, హర్యానా నుంచి తీసుకువచ్చిన 3 దున్నపోతులతో ఘనంగా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, కర్ణాటక నాగరాజు ఎమ్మెల్సీతో పాటు యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు పాతదాత మనోడు గడ్డ వంశీ సార్కి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. శ్రీకృష్ణ యాదవ్ సంఘం నిజంగా మా యాదవ్ అందరూ కూడా చాలా ఆనందము మీకు సిద్ధపడి శ్రీకృష్ణ తెలియజేస్తా ఉన్నాం. కలయికకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వంశీ సార్ని ఒక వాళ్ళు 2 నిమిషాలు యాదవ్తో బంధువులను ఉపయోగించి వాళ్ళని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడారు. మరి పూలమాల ఒక్కసారి పైకి లేవాలని కోరుతున్నాను. కర్ణాటక ఎమ్మెల్సీ సాబ్ నాగరాజు సాబ్ మిగతా అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను. ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనేది శ్రీధర్ ఒకసారి మళ్ళీ చూపెట్టిండు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఖాళీగా ఉన్నప్పుడు దున్నపోతు మీద సవారీ చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళిన సందర్భంగా తన చెల్లెలు ఈ దున్నపోతుకు మరి
సద్దర్ వేడుకలో పాడుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. అసలు ఏం జోష్ ఉన్నది ఇక్కడ, ఏం ఎనర్జీ ఉన్నది. అసలు నిజంగా చెప్పాలంటే తగ్గేదే లే అన్నట్టున్నది ఇక్కడ. వెరీ హ్యాపీ టు బీ హియర్. సద్దర్ పండుగ వేడుకలు ఒక పండుగ లెక్క ఉన్నది. ఎవ్రీ సంవత్సరం నేను హైదరాబాద్లో అటెండ్ చేస్తుండే, కానీ ఫస్ట్ టైం గోదావరి కనిలో అటెండ్ చేస్తున్నా. చాలా ఉంటారు, చాలా ఆనందంగా ఉన్నది. మళ్ళొకసారి మన యాదవ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. with the world just to fight against adharma, to fight against adharma and fight for dharma and fight for humanity. మనుషులతో కలిసి యాదవులు ఉండాలి, ఎవరితో యాదవులు కూడా కారణం. ఈ దేశం కోసం మనుషులు, ఎనీ ప్రాబ్లమ్ ఫర్ యాదవ్ కమ్యూనిటీ, ఎనీ ప్రాబ్లమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎనీ ప్రాబ్లమ్ ఫర్ పూర్ పీపుల్, I will also put in a word. We have come to work here. We have lot of trust. We have given lot of promises to the people of Telangana. And the people of Telangana, the best people I have seen. They are the lovely people I have seen. Thank you so much for giving an opportunity. Thank you. కర్నూలులో రజకులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 2025లో రజకుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ధోబీఘాట్ శీతలావస్థలో ఉన్నాయి. సీఎం మంత్రులు రజకులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రజకులలో ఐక్యత చాటాలి. రజకుల జీవన విధానాన్ని అభివృద్ధి చెందాలే చూద్దాం. రజకుల 60వ వృత్తి కుటుంబాలకు ఒక ధోబీఘాటుగా ఉండేలా ప్రభుత్వం చూస్తుంది. రజకుల రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి రావడంతో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పూల బొకేలతో, శాల్వాలతో కప్పి సన్మానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2013లో రజకులపై సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్ రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ, రజకులు ఎంతమంది తమ జీవన విధానంపై ఆధారపడి ఉన్నారో పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజకుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఐక్య సేవా సమితి చైర్మన్ గారికి ఒక విన్నవించుకుంటున్నాము. మనకు రజక వెల్ఫేర్ కమిటీ ఒక కమిటీ ఉంది, జిల్లాకు ఒక కమిటీ ఉంది. 3 మంత్స్కి ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. ఆ కమిటీలో మొత్తం రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాక మన బడ్జెట్ ఎంత వస్తుందో దాన్ని బట్టి రివ్యూ సర్వేస్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా ఒక్క నిమిషం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మన కర్నూలు జిల్లాకు ఒక వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా, ఒక లాయర్గా, ఒక మహిళగా, ఒక అత్యున్నత ఎడ్యుకేషన్ చదివిన వ్యక్తిని చైర్మన్ చేసినందుకు మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మరియు బీజేపీ కేంద్ర కమిటీ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహిళ, మా సోదరి ఈరోజు ఒక చైర్లో కూర్చోయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఈ యొక్క రజకుల యొక్క సాధక బాధకాలు, కష్టాలు, వాళ్ళకి ఎటువంటి ఏం చేయాలనేది ఆమెకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మనం ఆమెకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఆమె అన్ని చేయగల దమ్ముంది ఆమెకు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేడం గారికి, అమ్మ నీకున్న శక్తి సామర్థ్యం మాకు తెలుసు, మీరు బాగా చేస్తారని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన రజకులకు మీరు చేదోడు వాడుతుండి భవిష్యత్తులో మన పైన జరిగే దాడులో కానీ తర్వాత ఏమైనా జరుగుతుండగా మీరు దగ్గర నుండి చాలా మా రాంబాబు సార్ ఇప్పుడే చెప్పినాడు, ప్రతి జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరపాలి. అది మీరు జీవో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 2023లో ఇంప్లిమెంట్ అయ్యింది 102 జీవో. ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టాలి అనేది మన మొదటి డిమాండ్. అదిగానే మనము గవర్నమెంట్ నుండి భరోసా తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్కి ప్రొసీడింగ్స్ వచ్చాయి అని అంటే అన్నగారు చెప్పిన ఈ విషయాలు ఏదైతే టెంపుల్స్లో రావాల్సిన మన కేటగిరీకి ఏదైతే ఉందో అవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ 102 జీవోకి ఇంప్లీడ్ అయి ఉన్నాయి. సో అది మనం దానికోసం మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టి సాధించుకునే నమ్మకం మనకుంది. ఓకే మేడం. నమస్తే, నా పేరు సావిత్రి. నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత నా మొదటి పర్యటన నా సొంత జిల్లా కర్నూలుకు వచ్చాను. ఇక్కడ సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యత పెరిగింది అనుకుంటాను. కర్నూలు జిల్లా అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మట్టి వేయాలి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైం. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది.
దీనికి యాక్చువల్గా మన రజకులలో ఆ రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ అనేది ఉంది. ఆ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో, ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. దానికి మన రజకుల ఐక్యత, మన రజకుల సంఘటిత ప్లస్ మన రజకుల యొక్క పాపులేషన్ ఎంత ఉందో. ఎందుకంటే 2013లో మనకు రజకుల పాపులేషన్ సర్వే చేశారు, కానీ దాన్ని బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు మన పర్సంటేజ్ పెరిగింది. మామూలుగా సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రజకుల పర్సంటేజ్ సెకండ్ పాపులేషన్ అని ఉంది. కానీ ఇప్పుడు ఈ గత 8 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో రేపు 25లోన మనకు సెన్సస్ స్టార్ట్ అవుతుంది. అంతగా మునుపే మన ఎంత బలం ఉంది అనేది మన జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఒక స్పష్టత మనకు మన ప్రభుత్వానికి చూపించగలిగితే మనలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉండాలి, ఎంతవరకు వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, ఎంతమంది సఫరర్స్ ఉన్నారు అనే విషయాన్ని మనం ఒక క్లారిటీ తీసుకుందాము. క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము. అది కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట ధోబీ గార్డ్స్ మనకు వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుగా నియామకమైన సందర్భంగా సోమవారం రోజున రోడిరాజు, కన్నికరపు రాకేష్ డైరెక్టర్లను ఆత్మీయంగా సన్మానించిన వేములవాడ పట్టణంలోని 21వ వార్డు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోయిలక్కర్ మాస్కన్, సుజాత కాంగ్రెస్ నాయకులు పులి రాంబాబు గౌడ్, కోయిలక్కర్ రాజ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా నియామకమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు, ఇక్కడ 21వ వార్డు నుండి మస్తాన్ గారు, వీరందరికీ మేము కూడా అందరం కలిసి కార్యవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ముందు ముందు రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. 21వ వార్డులో
నూతనంగా ఏర్పడినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ శాల్వాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీరు మున్ముందు రైతులకు సేవ చేస్తూ పలు రకాలుగా వీళ్ళు ఉపయోగపడాలని కోరుచున్నాం. పెద్దలు వెములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ విప్పైన మా ఆదిశీన గారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ చైర్మన్గా మా రొండి రాజన్నకు, అలాగే వైస్ చైర్మన్గా ఏర్పడిన మా కనికరం రాకేష్ గారికి, అలాగే నా తోటి డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ 21 వార్డు ఇన్ఛార్జ్ అయిన మస్తాన్, సుజాత గారు ఇవాళ చాలా గొప్పగా పెద్ద ఎత్తున మాకు సన్మానం చేసినందుకు వాళ్ళకు అభినందన తెలుపుతున్నారు. ఈరోజు 21 వార్డు ఇన్ఛార్జ్ కోయల్కర్ సుజాత మస్తాన్ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆఫీసులో ఘనంగా నూతనంగా ఏర్పడినటువంటి విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష సాగుతోంది. సమీక్ష పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. అమెరికా అదాని వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపైన రివ్యూ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుని సచివాలయంలో సోమవారం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుని సీఎం శాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. లగచెర్ల ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు. 3 సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు. దొంగలు చేసిన దగ్గర పోయి మరి మీటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు, ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు, ప్రజల్ని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి, నిత్తేజం చేసి, అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి, గంజాయికి, డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు మహబూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులవి కావా? ఆ రోజు గర్భిణి అని చూడకుండా మరి గర్భిణీ మహిళల్ని కూడా మీరు 20 రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా? ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలేసి ఖైదీలుగా మీరు మరి జైలు వేసిన చరిత్ర మీది కాదా? నేరెళ్లలో దళిత సోదరుల మీద 3rd డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంసారాలకు కూడా పనికి రాకుండా దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా? ఓడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు
ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా? నెలాఖరు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని సిబిల్ స్కోరు దెబ్బతినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో మహిళలు బాలికల మీద అత్యాచారాలు మరి చేసిన సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలనను కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆర్థికంగా కొల్లగొట్టి ఉద్యోగాలు ఉపాధి కల్పించకుండా ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహబూబాద్ కాదు, మీరు 3 సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే మీ కపట నాటకాలు మీరు జైలు పాలు కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేసులో అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నేరం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, హరితహారాల్లో చేసిన మీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మపలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు. ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరు మానుకోట కాదు మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా 15 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే, రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలోనే ప్రజలు, పేద బడుగు బలిన వర్గాలు, గిరిజన దళిత ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు. పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటత్ రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్లు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేని దయాకర్ రావు నేడు ముసలి కన్నీరు కార్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మార్కెట్ కమిటీ పాలకుర్తి గౌరవ చైర్పర్సన్ గా
సభ్యులుగా నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు ఆరంభం మాత్రమే అయినాయి. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా నేను మన అభివృద్ధి పనులకు ఎక్కడ వెనక్కిపోయేది లేదు. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటుద్దాం. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్లు కూడా ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పీరియడ్లో పూర్తవుతాయి. 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు, 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తవుతాయి. మన ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, ఆ పనులు పూర్తవుతాయి. అట్లనే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా వేరే ఏ పనులైనా కానీ మనం తప్పకుండా చేసుకున్నాము. అంటే మీ అందరి సహకారం కూడా ఉండాలి. అట్లనే మీ అందరు ఎప్పుడు ఏ సమస్య మీద వచ్చినా కానీ దాన్ని తప్పకుండా తీరుస్తాను. మరొకసారి మీకు మాటిస్తున్నా. ఆ రోజు చెప్పిన మీ బిడ్డలాగా మీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానని చెప్పిన అదేవిధంగా తీరుస్తానని మరొకసారి మీ అందరికీ మాటిస్తూ సెలవుస్తాను. దళిత గిరిజన బిడ్డలకు మరి ఇండ్లు ఆ రోజు నుంచి ఈరోజు 40-50 సంవత్సరాల ఇండ్లు ఇప్పటికీ మనం అనుభవిస్తూ ఉన్నాం. తదనంతరం రాజీవ్ గాంధీ గారు సాంకేతిక అమెరికా మరి లాంటి దేశాలు అభివృద్ధి పదంలో పోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలు మనకంటే ముందు సాగుతూ ఉన్నాయి అభివృద్ధిలో. మనం వెనుకబడిపోతున్నామని సాంకేతికతను అప్పుడు బ్లాక్ అండ్ టీవీ చూడడానికి కూడా గ్రామానికి ఒక టీవీ కూడా ఉండకపోయేది. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక ఇంట్లోనే ప్రతి బెడ్రూమ్లో టీవీలు, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లాంటి సాంకేతికత తెచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత మరి మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతుందని చెప్పేసి భారత్ జోడో యాత్రను చేపట్టి మరి 4 నెలల్లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా యాత్ర చేసి పేదవాడి పక్షాన నేను ఉన్నానని మనోధైర్యాన్ని కల్పించి మరి సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే కులగణన జరగాలి. కులాల వారీగా జనాభా తెలిసినప్పుడే మరి వారికి ఫలాలు అందించగలుగుతామనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రం నుంచే మొదలుపెట్టి జనగణనను ప్రారంభించిన మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.